హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. నేను చెప్పినట్టు ఇలా ఈజీగా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 2 శాండ్విచ్ బ్రెడ్లను తీసుకున్నానండి. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ని కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నగా తురుముకున్నటువంటి అరకప్పు ఉల్లిపాయలు, అలాగే పావు కప్పు టమాటా ముక్కలు, అరకప్పు కీర దోసకాయ ముక్కలు, అలాగే అరకప్పు చిన్నగా తురుముకున్నటువంటి క్యాబేజీ, అందులోనే పావు టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలితిప్పేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో క్యాప్సికమ్ లేదా క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, అందులోనే అరకప్పు దాకా మయోనీస్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మయోనీస్ ఈ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ముక్కలు మరీ డ్రైగా అనిపిస్తే మరో పావు కప్పు దాకా మయోనీస్ని వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక తవ్వాన్ని పెట్టుకొని దానిలో అర టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఆ శాండ్విచ్ బ్రెడ్లని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్గా వేయించుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లోని మాత్రమే అటు ఇటు ఈ విధంగా నెయ్యి రాసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే బ్రెడ్ అనేది చాలా క్రిస్పీగా, తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మరొక బ్రెడ్ స్లైస్ని కూడా ఈ విధంగానే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నటువంటి ఆ బ్రెడ్ ముక్కల మీద ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్ స్టఫ్ను కూడా 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆ బ్రెడ్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మరొక బ్రెడ్ ముక్కతో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఇదే విధంగా మీరు నార్మల్ బ్రెడ్ ముక్కల మీద కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ స్టఫ్ని 2-3 టేబుల్ స్పూన్ దాకా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా వెజ్ శాండ్విచ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.